ఏదో స్టాంపేడ్ కేసు మీద జరుగుతూ ఉంటే ఈ టైంలో సినిమాల సీన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమంటారు, స్మగ్లింగ్ సీను అదేంటి ఇదేంటి ఇప్పుడు కొత్తగా. ఒకప్పుడు మాట్లాడినా పర్వాలేదు, ఓకే మీకు సోషల్ కాన్షియస్నెస్ ఉంది అది ఇది అనుకోవచ్చు. ఈ టైంలో ఇప్పుడు దాని గురించి మాట్లాడడం అనేది నాకు నిజంగా బాధ చేస్తుంది. ఇప్పుడు కేజీఎఫ్ ఉందండి, నేషన్ మొత్తం ఎంజాయ్ చేశారు. రాకీ బాయ్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. మనము తెలుగు వాళ్ళు చూసాము, నేషన్ చూసారు, సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో ఆయన చేసింది అదే కదా. గోల్డ్ మైనింగ్ చేశారు, లాస్ట్ అయితే సముద్రంకి వేశారు. మనతో ఎంజాయ్ చేస్తాం, సినిమాటిక్ యూనివర్స్ లాగా చూసి హ్యాపీగా ఆనందపడ్డాం. పక్క లాంగ్వేజ్ చూసి మనం ఎంకరేజ్ చేస్తాం కదా. మన లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఎందుకు ప్రాబ్లం? సరే అదంతా వదిలేండి, పక్క లాంగ్వేజ్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్లాసిక్స్ ఆఫ్ వరల్డ్ సినిమా గాడ్ ఫాదర్. పెద్ద పెద్ద డైరెక్టర్ నుంచి దాని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు బోచ్చడు మంది. ఆ సినిమాలో హీరోయిన్ చేస్తాడు, భజన చేస్తుంటాడా, లేదా దేవుడికైనా పూజ చేస్తుంటాడా, లేదా అందరికీ ఎత్తుకుని అన్నదానాలు చేస్తుంటాడా. ఆయన ఒక క్రిమినల్ సినిమాలో. హీజ్ అ గ్యాంగ్స్టర్. దాన్ని పెద్ద సినిమాని అందరూ పొగిడినారు, చూస్తున్నారు. గాడ్ ఫాదర్ అట్లా ఏం యాక్టింగ్ పర్ఫార్మెన్స్, అసలు ఆయనకి ఆస్కార్ రావాలి, ఆయన యాక్టింగ్ ఇన్స్పిరేషన్ అన్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తే మాత్రం యాక్టింగ్ అవేం పట్టించుకోరు అనమాట.